గాయ్స్ మొత్తానికి నైన్త్ వీక్ కెప్టెన్ ఎవరు? నైన్త్ వీక్ కెప్టెన్ వచ్చేసి కెప్టెన్ ఇంతకుముందు ఎవరు కెప్టెన్ అయ్యారో మళ్ళీ అతనే కెప్టెన్ అయ్యారు. లేడీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందనుకున్నా కానీ ఇద్దరికి మోసాలు జరిగినాయా లేకపోతే ఏందని మాట్లాడదాం. తనుజకి వచ్చేసి రితుకి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కెప్టెన్సీ కంటెండర్ని తొలగించారు, ఎవరు ఫైనల్ వరకు వచ్చారో మాట్లాడదాం ఈ వీడియోలో. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్వేస్ నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి. మా వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకొని ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టాస్క్ ఏంటంటే మీరు నిన్న నైట్ ప్రోమో చూశారు కదా, ఆ ప్రోమో ప్రకారం ఒక ట్రైన్ 2 బోగీలు ఉంటాయి, కూల్ అండ్ ఫైర్ దాని పేరు. అదైతే ఫైర్లో వచ్చి హౌస్ మేట్ ఎక్కి మిగతా కంటెస్టెంట్ని ఇక్కడ మన కెప్టెన్సీ కంటెంట్లో 6 మెంబర్ ఉన్న వాళ్ళకి ఒకరిని డిఫెండ్ చేసుకుంటే తీసేసేయాలి హౌస్ మేట్. ఎవరిని తీసేశారంటే ఫస్ట్ వచ్చేసి భరణి శంకర్ని తీసేశారు, తర్వాత దివ్య నిఖితని తీసేశారు. రీజన్ ఏంటంటే మీరు కెప్టెన్సీ అయ్యారని ఆ పర్పస్ మీద, సుమన్కి కూడా యాక్సెస్ కెప్టెన్సీ అయ్యారని ఆ పర్పస్ మీద అయితే హౌస్ మేట్ తీసేశారు. లాస్ట్ మిగిలింది ఎవరంటే తనుజ, రితు అండ్ మన ఇమాన్యుయల్. మీరు ఓవరాల్గా అనుకోవచ్చు ప్రోమో చూసిన ప్రకారం సాయి శ్రీనివాస్ వచ్చేసి రీతుని కెప్టెన్సీ కంటెండర్ కోసం తీసేశారా అని అనుకోవచ్చు. ఇలా అనుకుంటే పప్పులో కాలేసిందంటే పప్పులో కాలేసినట్టు 100%. ఏంటంటే మీరు సాంగ్లో చూసే ఉంటుంది, సాంగ్లో కొంచెం హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఏంటంటే రావణాసుడు అని 10 తలకాయలు పెట్టి మరి ప్రోమోలో పంపించారు. ఎందుకంటే ఇక్కడ సాయి శ్రీనివాస్ రీతుతో మీరు కెప్టెన్సీ కంటెండర్ని తీసేస్తా అని ఆర్గ్యూ చేసుకొని తనతో చేసినప్పుడు రీతు డిఫెండ్ చేసుకొని మన సాయి శ్రీనివాస్ పాయింట్ ఆఫ్ డైవర్ట్ చేసేటట్టు అయిపోయింది. అక్కడ తన పాయింట్ ఆఫ్ సాయి శ్రీనివాస్ అనేది చేంజ్ చేసుకొని నేను రీతుని తీయట్లేదు తనుజకు తీస్తున్నా అని చెప్పి తనుజ వైపు రావడం వల్ల 4th కెప్టెన్సీ కంటెండర్ నుంచి టాస్క్ నుంచి ఎవరిని తీసేశారంటే తనుజకు సాయి శ్రీనివాస్ తీసేశారు. అందుకే రావణాసుడు పాట పెట్టి 10 తలకాయలు పెట్టారు. తను ఇట్లా తీసేయడం వల్ల నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన సాయి శ్రీనివాస్కి తనుజతో ఆర్గ్యూ చేయడం, తనతో పెట్టుకునేటప్పుడు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది, జనాల్లో బజ్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడా చేయడా తెలియదు, ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. ఇలా సాయి శ్రీనివాస్ వచ్చి తనుజని తీసేశారు. లాస్ట్కి ఇద్దరే మిగిలారు, ఎవరంటే ఇమాన్యుయల్, రితు చౌదరి. ఇమాన్యుయల్, రితు చౌదరికి ఎలాగో హౌస్ మేట్ డిసిజన్ ప్రకారం ఇస్తే కుదరదు. ఎందుకంటే తెలిసిందే కదా, మీరు ఇమాన్యుయల్ తీసేసే అవకాశం ఉంది కానీ టాస్క్ పెట్టారు వీళ్ళకి. పజిల్ టాస్క్లు అంటే ఒక టాస్క్ పెట్టారు రితుకి అండ్ ఇమాన్యుయల్కి. సో మీకు తెలిసింది ఏంటంటే రితు మంచి గట్టి గేమ్ ఆడుతుంది, మన ఇమాన్యుయల్ గట్టి గేమ్ ఆడతాడు. ఇమాన్యుయల్ ఫిజికల్ గేమ్ అయినా అట్లే ఆడతాడు, మెంటల్ గేమ్ అయినా అట్లనే ఆడతాడు. రీతు కూడా అట్లనే ఆడుతుంది. కానీ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే పజిల్ టాస్క్ లాంటిది అది. ఆ టాస్క్ పెట్టినప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి టాస్క్లో విన్ అయిపోయారు. ఆ విన్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ వచ్చి ఇమాన్యుయల్ అయిపోయారు. ఇమాన్యుయల్ అయిన తర్వాత రీతు వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోయింది. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అసలు కెప్టెన్ అవ్వడం పెద్ద పొరపాటు, దాంట్లో బట్టి నామినేషన్ రాకపోవడం ఇంకో పెద్ద పొరపాటు. వీళ్ళ ఫ్యాన్స్ మొత్తానికి ఏదో బాధాకరం విషయం లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ నామినేషన్ రావాలి. ఈ వీక్ కెప్టెన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్ రావడానికి అవకాశం ఉండదు ఇమాన్యుయల్. సో ఇక్కడ ఏంటంటే నామినేషన్లో వస్తే ఓటింగ్ బ్యాంక్ అనేది తెలుస్తుంది ఇమాన్యుయల్కి, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఓటు తగ్గే అవకాశం ఉందా. ఇమాన్యుయల్ టాప్ 5 వరకు 100% వెళ్ళడానికి అర్హులు, నిజంగా వెళ్ళిపోతాడు. కానీ విన్నర్ అవ్వాలంటే ఓటింగ్ బ్యాంక్ కావాలి కదా. ఏ సిచ్యువేషన్ ఎలా మారుతుందో తెలియదు. లాస్ట్ ఒక సీజన్ అట్లనే ఒక అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయినో లాస్ట్ టాప్ 6 వరకు వచ్చి తను అప్పుడు నామినేషన్ రావడం వల్ల డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోయారు. ఇలా జరగడం అయితే ఇబ్బంది. అందుకే ఇమాన్యుయల్ నామినేషన్ వస్తే తనకు ఎంత ఓట్లు పడుతున్నాయి వాళ్ళ ఫ్యాన్స్కి తెలుస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి తెలుస్తుంది. దాంతోపాటు అందరు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలా సపోర్ట్ అయ్యి విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇలా తను నామినేషన్ రాకపోతే ఉండదు. ఈ వీక్ ఎలాగో 9th వీక్ నామినేషన్ ఉండదు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమో ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఆ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు మొత్తానికి క్లారిటీగా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే తను నామినేషన్ చేస్తే నువ్వు రాంగ్ పోర్ట్రేట్ అవుతావు. తనదైతే ఒక బేస్లో ఒక పాయింట్ పైకి వెళ్తున్నాడు, ఎక్కడ ఫైర్ అవ్వాలి ఎక్కడ ఇవ్వద్దు అనేది ఇమాన్యుయల్ దగ్గర నేర్చుకొని ఒక టఫ్ కంటెస్టెంట్ ఇచ్చే వాళ్ళకు వచ్చి కొంచెం క్లూ ఇచ్చిపోతారు. అందుకే ఇమాన్యుయల్ ఆ వీక్ కూడా నామినేషన్ రావడానికి కొంచెం 100% అయితే గ్యారంటీ లేదు, 99% అయితే గ్యారంటీ లేదు. ఆ వీక్ కూడా వచ్చే అవకాశం లేదు. సో డైరెక్ట్ గ్రాండ్ ఫినాలే దానికి షిఫ్ట్ అయిపోతాడు. సో ఇలా రాకపోవడం వల్ల ఫైనల్లో ఏదైనా దెబ్బ పడే అవకాశం ఉంది ఇమాన్యుయల్ అని నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఇలానే అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బిగ్ బాస్ అప్డేట్ కోసం మనకు అప్డేట్ రాగానే ప్రతి ఒక్కటి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి మామ, ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయి మామ.